తెలంగాణ రాజకీయాలు చేస్తున్న కొంతమంది మాటలు వింటుంటే రోత పుడుతున్నది, ఒళ్ళు కంపరం లేస్తున్నది. షిషిషి, ఏందా మాటలు, ఏందా కూతలు. మనం మాట్లాడే భాష మన పిల్లలే చూస్తారు. ఆ మాటలు విని వాళ్ళు ఏమనుకుంటారో అనే సోయి కూడా లేదు లీడర్లకు. దేని గురించి మాట్లాడుతున్నానో చెప్పాలంటే నాకే కొద్దిగా నామూష అనిపిస్తున్నది. చిచ్చి, ఆ దరిద్రాన్ని నా నోటితో చెప్పలేను గాని మీరే నుర్రి. నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి కానీ నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు నీ బామ్మర్ది అని తెలియదు. ఇదేం పద్ధతి, ఇవేం కూతలు. ఇంత రోత అవసరమా రాజకీయాల్లో? రోజు రోజుకు కాంగ్రెస్ లీడర్లు తెలంగాణను ఎటు దిక్కు తీసుకుపోతున్నారు. టీవీలు పెట్టుకొని ఇలా మాటలు వినేటట్టే ఉన్నాయా? తెలంగాణలో చిన్న పిల్లలకు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు? బట్టలు ఇప్పి చూపెడతామంటే ఏమన్నట్టు? ఇంత గలీజ్ మాటలు ఎట్లొస్తాయి ఇలా నోటికి? ఇట్లా మాట్లాడేటాయనే సాదా సీదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కాదు, పార్లమెంటు సభ్యుడు. ఏమన్నా సభ్యత సంస్కారం ఉన్నాయా ఇతని మాటలల్లా? భువనగిరి నియోజకవర్గం పబ్లిక్ ఓట్లేసి గెలిపించింది గింత ఘోరం మాట్లాడేతానికేనా? ఇతని పేరు పలకాలంటేనే సిగ్గు అనిపిస్తున్నది. మైకులు ముంగట పెట్టినప్పుడు కొద్దిగా దిమాగ్ పనిచేసేటట్టు మాట్లాడాలి కదా, కాసింత సిగ్గుచెర ఉన్నట్టు మాట్లాడాలి కదా. చుట్టూ కార్యకర్తలున్నారని వాళ్ళను సంబరపెట్టడానికి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏంది ఇది అని అడుగుతున్నారు ఈ మాటలిన్నోళ్ళు. ఈ ఎంపీ సార్ మాటల మీద బీఆర్ఎస్ పార్టోళ్ళు తెలంగాణ భవన్ లా ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా అరుచుకున్నారు. ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం. ఇదేం షోక్ అయ్యా బట్టలు ఇప్పడం షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడాం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోక్ ఉంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పాను. ఇక్కడ రావడం ఎందుకు, మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, యంగ్ పొలిటీషియన్ అయినా ఇన్నరా బట్టలు ఇప్పుకునే సోకు ఉంటే ఎక్కడికన్నా పోయి ఇప్పుకోమని చెప్పుండ్రి, అంతేగాని తెలంగాణ భవన్ కు వచ్చినందుకు అంటున్నారు. అయినా లీడర్లు అనేటోళ్ళు ఇట్లా ఒకల బట్టలు ఇంకొకరు ఇప్పుకొని ఉన్నది. ప్రజలకు బొచ్చడు సమస్యలున్నాయి. కొన్ని దిక్కులా తాగేతానికి నీళ్లు లేవురా దేవుడా అని ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు కాకుండా ఏరేటోళ్ళు ఎత్తుకపోతున్నారు. పాశమైలారంలా సిగాచి ఫ్యాక్టరీలా రియాక్టర్ వేలి చాలా మంది చచ్చిపోయిండ్రు. ఆ శవాలను బయటికి తీసే నాదులు లేక వాళ్ళ కుటుంబాలు బోరు నేడుస్తున్నాయి. 6 గ్యారంటీల పేరుతోని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని పొద్దున లేస్తే పబ్లిక్ తిడుతున్నారు. ఈ బట్టలు ఇప్పుడు మీద ఎందుకున్నది అన్నట్టు గట్టిగా అరుచుకున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్. ఇంకా 3 ఏళ్ల దాకా ఈ కాంగ్రెస్ పార్టీలు ఎన్నెన్ని బూతులు మాట్లాడతారో, ప్రజలు వాటిని ఇనుకుంటా ఎట్ల కాలం ఎలదీస్తారో ఏం పాడో పోండ్రి.